Importance of agriculture in Indian economy. This is the today's topic. As Gandhi said, India lives in villages and most of the people depends on agriculture sector. This statement gives a very important sector, that is agriculture and rural development. In 1951 was 361 millions, consisting 83% rural population, and 2011 rural population was 1210 millions, consisting 69%. Today also most of the people, nearly 70%, lives in villages. The village population depends on agriculture and allied sectors. So, in Indian economy, agriculture sector is playing a key role in economic development and other aspects. In India, total cropped area in 1951-52 131.47 million hectares, whereas gross irrigated area was 22.56 million hectares only. 17.1% cropped area had irrigation facilities. సో టోటల్గా మనం అగ్రికల్చర్ సెక్టార్ని కనుక పరిశీలిస్తే 1951-52లో 131.47 మిలియన్ హెక్టార్స్ మనకి పంటలు సాగు చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి భూమి ఉంటే అందులో ఇరిగేటెడ్ అయింది యాక్చువల్గా 22.56 మిలియన్ హెక్టార్స్ మాత్రమే, ఓన్లీ 17%. దీంట్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రాపర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. రిమైనింగ్ అంతా కూడా డిపెండ్స్ ఆన్ రెయిన్ఫాల్ ఓన్లీ. ఇన్ 2010-11 gross cropped area was 198.97 million hectares. 89.36 million hectares was irrigated. Only 44.9 area had a irrigation facilities, that is only 55% in 2010 and 11. Remaining 55% cropped area depends on only rainfall. This shows Indian agriculture sector is suffering from proper irrigation facilities. India has 3% of the world's arable land and second largest producer of wheat and rice. సో ప్రపంచంలోనే మరి సాగుకు అనుకూలంగా ఉన్నటువంటి భూమిలో 3% మరి విస్తీర్ణంలో, ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం కలిగి ఉండడం జరిగింది. అలాగే కొన్ని ఉత్పత్తుల విషయంలో, ముఖ్యంగా గోధుమల విషయంలో, అలాగే రైస్ ప్యాడీ విషయంలో
రెండవ అతిపెద్ద ప్రొడ్యూసర్గా ఇండియా కొనసాగుతూ ఉంది. అలాగే ప్రపంచ జనాభా అవసరాలను దాదాపుగా 17% భారతదేశమే, ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టరే తీర్చడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ ఫుడ్ గ్రెయిన్స్ కూడా మనకి 257 మిలియన్స్ టన్కి పెరగడం జరిగింది. ముఖ్యంగా 2012.9 మిలియన్స్ నుంచి 257.1 మిలియన్ టన్స్కి ఫుడ్ గ్రెయిన్స్ ప్రస్తుత కాలంలో పెరగడం జరిగింది. సో రాను రాను వ్యవసాయ రంగం విస్తరించబడుతుందనడానికి ఈ ఫుడ్ గ్రెయిన్స్లో పెరుగుదలనే మనం చూడవచ్చు. All these statistics shows the importance of Indian agriculture sector in Indian economy. ఇంకా కొన్ని ఉత్పత్తులలో ముఖ్యంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్, మరి వీటి ప్రొడక్షన్లో 3rd ప్లేస్లో ఉండడం జరిగింది ప్రపంచంలో. ప్రపంచ జనాభాకి దాదాపుగా 17% ఆహార అవసరాలని భారతదేశమే తీర్చడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే భారత వ్యవసాయ రంగం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ఆర్థిక వ్యవస్థలో పోషిస్తుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో అందుకోసమే వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూ, అలాగే గ్రామీణాభివృద్ధిని, దాని యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూ గాంధీజీ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశము గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది, భావించడం జరిగింది. దానికి అనుగుణంగానే స్వాతంత్రం వచ్చిన తర్వాత అది మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉందని భావించవచ్చు. సో ఈ అంశాల ఆధారంగా భారత వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యతని మనం గుర్తించవచ్చు. ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా షేర్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత? సో దీన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇన్ 1950-51లో 56.5%, 70-71లో 45.9%, 2000-2001లో 24.7%. సో ఇక్కడ 1950-51లో దాదాపుగా 56.5% ఉన్నటువంటి వ్యవసాయ రంగం యొక్క వాటా 70-71కి వచ్చేసరికి, అంటే ఒక 20 సంవత్సరాల కాలంలో మరి అది 45.9, అంటే దాదాపు ఒక 10% వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గడం జరిగింది. అది ఇంకా తగ్గుతూ 2001-2001కి చూస్తే 24.7%కి తగ్గడం జరిగింది. మళ్ళీ 2012 and 2013లో కనుక చూస్తే కొంచెం స్లైట్గా పెరిగి 13.9కి రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే భారత జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటా చాలా ఎక్కువగా ఉంది. స్టిల్ ఇప్పటికి కూడా ఎక్కువగానే ఉన్నట్టుగా మనకు అగుపడుతూ ఉంటుంది. The share of agriculture in national income is taken as an indicator of economic development. ఇది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆర్థికాభివృద్ధిని అంచనా వేసేటప్పుడు ఆర్థికాభివృద్ధిలో ప్రాథమిక అలాగే
ద్వితీయ తృతీయ రంగాల యొక్క వాటాని మనం పరిశీలించి ఆ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో జీడిపిలో థర్డ్ సెక్టర్ అండ్ సెకండ్ సెక్టర్, దట్ ఈజ్ సర్వీస్ సెక్టర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క వాటా గణనీయంగా ఉండాలి, వ్యవసాయ రంగం యొక్క వాటా తక్కువగా ఉండాలి. అప్పుడే దాన్ని మనం అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థగా చెప్పుకోవచ్చు. బట్ భారతదేశాన్ని కనుక చూస్తే 2012-13లో 13.9% జీడిపిలో తన వాటాను వ్యవసాయ రంగం అందిస్తుంది. ఇన్ ద సేమ్ టైం ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలైనటువంటి అమెరికాలో వ్యవసాయ రంగం యొక్క వ్యవసాయ రంగం యొక్క వాటా జీడిపిలో చూస్తే 2%. అలాగే యుఎస్ఏ చూస్తే, యూకేలో చూస్తే 2% ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో వ్యవసాయ రంగం యొక్క వాటా తక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఇంకా దాదాపుగా 14% వ్యవసాయ రంగం నుంచే జీడిపికి సమకూర్చడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. As the country progress depends on the decline అగ్రికల్చర్ షేర్ డిక్లేర్ ఇన్ జీడిపి అని చెప్పుకోవచ్చు. అంటే భారతదేశం ఆర్థిక వ్యవస్థ పనితీరును పరిశీలించేటప్పుడు వ్యవసాయ రంగం యొక్క వాటా క్రమంగా తగ్గుతూ ఉన్నట్లయితే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్టుగా చెప్పవచ్చు. ఇంకా మనం సాధించవలసినటువంటి పురోగతి చాలా ఉందని దీన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే 1950-51లో 56.5% వ్యవసాయ రంగం జీడిపికి సమకూర్చడం జరిగింది. అలాగే 70-71లో 49.9% సమకూర్చడం జరిగింది. 2001లో చూస్తే 24.7% సమకూర్చడం జరిగింది. క్రమంగా మనకి వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గుతున్నట్టుగా ఆగుపడుతూ ఉంటుంది. ఇంకా తగ్గాలి, మనం ఇంకా తగ్గాలి అంటే మిగతా రంగాల నుంచి వచ్చేటువంటి వాటా పెరగవలసినటువంటి అవసరం ఉంది. అంటే వ్యవసాయ రంగమే ఎక్కువ సమకూరుస్తుందంటే మిగతా రంగాల నుంచి వచ్చేటువంటి వాటా తక్కువగా ఉందని చెప్పవచ్చు. కాబట్టి మిగతా రంగాలని అభివృద్ధి చేయాలి, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించవలసినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో నుంచి వచ్చేటువంటి వాటా క్రమంగా తగ్గి మిగతా 2 రంగాల నుంచి వచ్చేటువంటి వాటా పెరిగినట్లయితే అది ఆర్థిక అభివృద్ధికి సూచికగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్, షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఎంప్లాయ్మెంట్. ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగం యొక్క వాటాని కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో చాలా ఎక్కువగా వ్యవసాయ రంగం మీదనే జనాభా ఆధారపడి పనిచేస్తున్నట్టుగా మనకు అగుపడుతూ ఉంటుంది. A very high proportion of working population in India is engaged in agriculture and increased from 98 millions to 235 millions. 1951లో మొత్తం జనాభాలో 98 మిలియన్ల ప్రజలు వ్యవసాయ రంగం మీదనే ఆధారపడ్డారు. అంటే దాదాపుగా 70% of the people depends on only agriculture sector in 1951. In 2001, 235 millions of the people depends on agriculture sector. That is 59% of population depends on agriculture sector. This shows importance of Indian agriculture sector. Development of the other sectors of the economy is not sufficient to provide employment to added workers. That's why very high proportion of working population depends on agriculture sector.
because remaining two sectors, that is service sector and industrial sector, not developed. That's why the pressure of employment in agriculture sector. Therefore, they forced to work in agriculture. It leads to under unemployment and disguised unemployment. సో ఎప్పుడైతే ఈ రెండు రంగాలు సరైనటువంటి విధంగా ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నాయో, అంటే పారిశ్రామిక రంగం కానివ్వండి, సేవల రంగం కానివ్వండి, మరి అవి ఉపాధి కల్పించలేకపోయినట్లయితే పెరుగుతున్నటువంటి జనాభా మొత్తం కూడా ఈ వ్యవసాయ రంగం మీదనే ఆధారపడటం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల అండర్ ఎంప్లాయ్మెంట్ అండ్ డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ భారత ఆర్థిక వ్యవస్థలో మనకి ఆగపడుతూ ఉంటుంది. అంటే తన సామర్థ్యం కంటే తక్కువగా పనిచేసేటువంటి దానిని అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. అలాగే అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఒక పనిలో నిమగ్నం అవడాన్ని డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఈ రెండు రకాల నిరుద్యోగితలు మనం వ్యవసాయ రంగంలో చూస్తున్నాం. ఎందుకంటే మిగతా రెండు రంగాలైనటువంటి పారిశ్రామిక రంగం కానివ్వండి, సేవల రంగం కానివ్వండి సరైన విధంగా అభివృద్ధి చెందకపోవడం వల్ల, ఆయా రంగాలలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల ఈ పెరుగుతున్న జనాభా మొత్తం కూడా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడటం జరుగుతూ ఉంటుంది. అలాగే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చూస్తే ముఖ్యంగా యూకేలో ఓన్లీ వ్యవసాయ రంగం మీద 2% ఆధారపడటం జరుగుతూ ఉంటుంది. యుఎస్ఏలో 3%, ఆస్ట్రేలియా చూస్తే 6% అండ్ ఫ్రాన్స్లో చూస్తే 7% ఆఫ్ ద పీపుల్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్, వెరీ లెస్ పర్సంటేజ్. దట్స్ వై దే ఆర్ కాల్డ్ డెవలప్డ్ ఎకానమీస్. ఇక మనతో పాటుగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలైనటువంటి ఈజిప్ట్లో చూస్తే వ్యవసాయ రంగం మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య 35%, బంగ్లాదేశ్లో 59%, చైనాలో 68% ఇంకా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడటం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో భారతదేశంలో స్టిల్ ఇప్పటికీ 2001 సెన్సస్ ప్రకారం చూస్తే 59% వ్యవసాయ రంగం మీదనే ఆధారపడుతున్నారు. అంటే భారత ఆర్థిక వ్యవస్థ వెనుకబాటుతనాన్ని మనకి చూపించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. సర్ ఆర్థర్ లూయిస్ అనేటువంటి ఎకనామిస్ట్ ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రాథమిక రంగంలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ద్వితీయ రంగం నుంచి తృతీయ రంగానికి అతి త్వరగా మరి బదిలీ జరిగితే, ట్రాన్స్ఫర్ అయితే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉంటుందని చెప్పడం జరిగింది. బట్ ఇండియన్ ఎకానమీలో ఇంకా అత్యధిక శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం. దాదాపుగా 59% ఇప్పటికీ మరి వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి తమ జీవనోపాధిని పొందడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి మరి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే అత్యధిక మందికి జీవనోపాధిని కల్పిస్తున్నటువంటి రంగంగా మనం చెప్పుకోవచ్చు. థర్డ్ వన్, ప్రొవైడింగ్ రా మెటీరియల్స్ టు ఇండస్ట్రీస్. Indian agriculture sector provides raw materials to various leading industries like sugar industry, jute industry, cotton and textile industry, vanaspati, flour mills and food processing industries depends on agriculture sector for their raw material. సో మనం ఈ షుగర్ పరిశ్రమకు కావలసినటువంటి ముడి పదార్థాలు, షుగర్ కేన్ని వ్యవసాయ రంగమే సమకూరుస్తుంది. అలాగే జనపనార పరిశ్రమకు కావలసినటువంటి జనుముని వ్యవసాయ రంగమే సమకూరుస్తుంది. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమకి
ముడి పదార్థమైనటువంటి కాటన్, పత్తిని వ్యవసాయ రంగమే సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పరిశ్రమలకు కావాల్సినటువంటి ముడి పదార్థాలని వ్యవసాయ రంగమే అందిస్తుంది. వ్యవసాయ రంగమే లేకపోయినట్లయితే ఈ ఆయిల్ మిల్స్ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, షుగర్ ఇండస్ట్రీ, జూట్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా కూడా మరి వెనుకబడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి చాలా రకాల పరిశ్రమలకి కావాల్సినటువంటి ముడి పదార్థాలని వ్యవసాయ రంగమే సమకూరుస్తూ వాటి అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇవే కాకుండా మెనీ అదర్ ఇండస్ట్రీస్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్ ఇండైరెక్ట్లీ. Many small-scale industries and cottage industries depends upon agriculture for their raw material. సో ఈ రకంగా చిన్న తరహా పరిశ్రమలకు కావచ్చు, మరి మధ్య తరహా భారీ పరిశ్రమలకి కావలసినటువంటి ముడి పదార్థాలని అందిస్తూ ఆ పారిశ్రామిక రంగం యొక్క విస్తరణకి తోడ్పడుతున్నటువంటి రంగం వ్యవసాయ రంగం అని చెప్పుకోవచ్చు. సో ఇంతే కాకుండా పారిశ్రామిక రంగంలో తయారైనటువంటి అనేక రకాల వస్తువులని కొంటూ పారిశ్రామిక రంగానికి మరి డిమాండ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో తయారైనటువంటి ఫెర్టిలైజర్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా వినియోగిస్తూ వ్యవసాయ రంగము ఆయా పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడటం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా భారత ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగాన్ని యొక్క అభివృద్ధిలో వ్యవసాయ రంగము మరి పాటుపడుతూ ఉంటుంది, పాల్పంచుకోవడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. మార్కెట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. ముఖ్యంగా వ్యవసాయ రంగం చాలా విస్తృతమైనటువంటి మార్కెట్ని కల్పిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పారిశ్రామిక సేవల రంగంలో ఉత్పత్తి అయినటువంటి అనేక రకాల వస్తువులను, సేవలను వినియోగిస్తూ ఆయా వస్తువులకి మార్కెట్ని కల్పించడం జరుగుతూ ఉంటుంది. మోర్ పాపులేషన్ ఆఫ్ డెవలపింగ్ ఎకానమీస్ lives in rural areas. Increased rural purchasing power is a stimulus to industrial development. సో మనం ఇంతకుముందే చెప్పడం జరిగింది, ఎక్కువ శాతం మంది భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. మరి గ్రామీణ ప్రాంతంలో నివసించేటువంటి జనాభా అంతా కూడా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడుతుంది. మరి వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి ఆదాయాలు ఈ పారిశ్రామిక సేవల రంగంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల కొనుగోలుకై వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది మార్కెట్ని ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్కి సమకూరుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇఫ్ మెజర్ ఆర్ టేకెన్ టు ఎక్స్పాండ్ అగ్రికల్చర్ అవుట్పుట్ అండ్ ప్రొడక్టివిటీ, ద ఇన్కమ్ ఆఫ్ రూరల్ సెక్టర్ విల్ ఇంక్రీజ్. హెన్స్ ద డిమాండ్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఇంక్రీజ్. వ్యవసాయ రంగంలో ఆదాయాలు కనుక పెరిగితే ఆటోమేటిక్గా ఆ ఆదాయాలన్నీ కూడా పారిశ్రామిక రంగంలో తయారైనటువంటి వస్తువులను కొనడానికి వినియోగించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడమే కాకుండా విస్తరించబడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ద రూరల్ ఏరియాస్ ఆర్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫ్లో ఫర్ లో అండ్ మీడియం ప్రైస్డ్ కన్జ్యూమర్ గూడ్స్. మరి కొంచెం చౌకగా ఉన్నటువంటి వస్తువులకి, వినియోగ వస్తువులకి అత్యధికంగా మార్కెట్ని రూరల్ ఏరియాస్ నుంచే రావడం జరుగుతూ ఉంటుంది, కల్పించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా పరిశ్రమలో తయారైనటువంటి వస్తువులకి డిమాండ్ని క్రియేట్ చేస్తూ వాటికి మార్కెట్ని కల్పిస్తూ వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగ అభివృద్ధికి తోడ్పాటు కావడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. క్యాపిటల్ ఫార్మేషన్. అన్లెస్ ద రేట్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇంక్రీజెస్ టు హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కెన్ నాట్ బి అచీవ్డ్. యాజ్ అగ్రికల్చర్ ఈజ్ ద largest sector in developing countries,
It will play an important role in purchasing of the rate of capital formation. If it fails to do so, whole process of economic development will suffer. సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, క్యాపిటల్ ఫార్మేషన్లో కూడా వ్యవసాయ రంగం కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుంది. ఎప్పుడైతే వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి ఆదాయాలన్నీ కూడా మరి కొంత వినియోగం చేసి కొంత పొదుపు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ పొదుపు చేయడం వల్ల ఈ పొదుపు క్యాపిటల్గా మారి అది పారిశ్రామిక రంగానికి, సేవల రంగానికి కావలసినటువంటి మూలధనాన్ని సమకూరుస్తూ ఉంటుంది. తద్వారా ఆ రంగాల విస్తరణకి ఈ క్యాపిటల్ అనేది దోహదం చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ మంది ఆధారపడుతున్నటువంటిది, మరి ఎక్కువగా వస్తువులను వినియోగిస్తున్నటువంటి రూరల్ ఏరియాలో వచ్చేటువంటి ఆదాయం మరి కొంత పొదుపుగా సమీకరించబడి క్యాపిటల్గా, మూలధనంగా మరి పారిశ్రామిక సేవల రంగాల యొక్క అభివృద్ధికి తోడ్పడటం జరుగుతూ ఉంటుంది. వ్యవసాయ రంగంలో కనుక ఆదాయాలు తగ్గిపోయినట్లయితే మరి పొదుపు కూడా తగ్గిపోయి తద్వారా మూలధనం కూడా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. మూలధన కొరతని మరి పారిశ్రామిక సేవల రంగం ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి ఆదాయాలు పొదుపుగా మారి, ఆ పొదుపు పెట్టుబడిగా మారి పారిశ్రామిక సేవల రంగానికి కావాల్సినటువంటి మూలధనాన్ని సమకూరుస్తూ ఆ రంగాల అభివృద్ధికి, విస్తరణకి వ్యవసాయ రంగం మరి ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడటం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. Provision of food security and poverty reduction. So this is also very important role the agriculture sector playing in economy. ముఖ్యంగా ఫుడ్ సెక్యూరిటీ, అకార్డింగ్ టు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, హంగర్, malnutrition and underweight are main problems in India. సో ఇండియాలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఆకలి, ఆహారం లేకపోవడం, మాల్న్యూట్రిషన్, సరైనటువంటి పౌష్టికాహారం లోపం, అలాగే ఉండవలసిన బరువు కంటే తక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఆర్థిక వ్యవస్థలో అరైజ్ కావడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటిని ఓవర్కమ్ కావడానికి మరి అగ్రికల్చర్ డెవలప్మెంటే అసలైనటువంటి పరిష్కారం అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పటికే చెప్పడం జరిగింది, దాదాపుగా 17% ప్రపంచ ఆహారపు అవసరాలని భారత ఆర్థిక రంగమే అందిస్తూ ఉంటుంది. అయినా ఇంకా ఈ దేశంలో దాదాపుగా 130 కోట్ల జనాభాకి అవసరమైనటువంటి ఆహారాన్ని, వివిధ రకాల ఆహార ధాన్యాలను పండిస్తూ వాళ్ళ అవసరాలని తీరుస్తూ మళ్ళీ వాళ్ళకి మరి ఫుడ్ సెక్యూరిటీని కల్పించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. Since agriculture is continues to be a source of livelihood and food security for a majority of low income, poor and vulnerable sections of the society, ఇప్పటికి కూడా అత్యధికంగా మరి గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్ళు నివసించడం జరుగుతూ ఉంటుంది. ఈ పేదవాళ్ళ ఆహారపు అవసరాలను వ్యవసాయ రంగం తీర్చకపోయినట్లయితే చాలా వల్నరబుల్ సిచ్యువేషన్ని మనం ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అత్యధిక జనాభా అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తూ మరి భారత వ్యవసాయ రంగం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి ఆకలి చావులని లేకుండా చేస్తూ ఉంటుంది. అలాగే మాల్న్యూట్రిషన్ లేకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతో పేదరికాన్ని కూడా తగ్గించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. The experience indicates that 1% growth in agriculture is
అట్లీస్ట్ 2 to 3 times more effective in reducing poverty than the other sectors growth. వ్యవసాయ రంగంలో 1% కనుక గ్రోత్ రేట్ ఉంటే అది 2 నుంచి 3% పేదరికాన్ని తగ్గించడానికి చోదక శక్తిగా పనిచేస్తూ ఉంటుంది. అంటే వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి అనేది పేదరికాన్ని తగ్గించడంలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది మిగతా రంగంలో కంటే. సో ఈ రకంగా భారతదేశంలో 130 కోట్ల జనాభా అవసరాలే తీర్చడమే కాకుండా ఇంకా ప్రపంచానికి కావాల్సినటువంటి ఆహార ధాన్యాలను కూడా ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ఆహార భద్రతని దేశానికి ప్రజలకి కల్పించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పేదరికాన్ని తగ్గించడంలో కూడా అతి కీలకమైనటువంటి పాత్రని భారత వ్యవసాయ రంగమే చాలా సమర్థవంతంగా పోషిస్తుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి మరి చాలా ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. ఇంపార్టెన్స్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారంలో కూడా భారత వ్యవసాయ రంగం అనేది కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుంది. ముఖ్యంగా చాలా రకాల అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ టీ, షుగర్, ఆయిల్ సీడ్స్, టొబాకోస్, స్పైసెస్ ఎక్సెట్రా ఆర్ ద మెయిన్ ఐటమ్స్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా. సో ఈ రకమైనటువంటి చాలా రకాల వస్తువులను మనం ఎగుమతి చేస్తూ మరి మన ఎగుమతుల విలువని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ టోటల్ ఎక్స్పోర్ట్స్ was 44.2 in 1960-61. 1960-61లో మొత్తం ఎగుమతుల విలువలో ఓన్లీ అగ్రికల్చర్ యొక్క ఎగుమతులే 44% ఉన్నాయి. అంటే 61వ సంవత్సరంలో భారత ఎగుమతుల విలువలో అత్యధికంగా వ్యవసాయ రంగ వస్తువులే ఎగుమతి చేయబడ్డాయని చెప్పవచ్చు. తర్వాత 2010-11లో కనుక చూస్తే భారత ఎగుమతులలో వ్యవసాయ రంగం యొక్క అంటే వ్యవసాయ ఉత్పత్తుల ఎక్స్పోర్ట్స్ యొక్క వాటా 13.5% ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా వ్యవసాయ రంగ ఉత్పత్తుల ఎగుమతులు కూడా చాలా ఎక్కువగానే మనకు ఉన్నట్టుగా ఆగుపడుతూ ఉంటుంది. అంటే అంతర్జాతీయ వ్యాపారంలో కూడా వ్యవసాయ రంగం తన వంతు పాత్రని పోషిస్తుంది. సో ఇప్పటికి కూడా చాలా దేశాలకి మనం ఆహార ధాన్యాలను ఎగుమతి చేయడం జరుగుతూ ఉంటుంది. షుగర్ని, ఆయిల్ సీడ్స్ని, మరి టొబాకోని అత్యధికంగా పండిస్తూ ఎగుమతి చేస్తున్నటువంటి దేశాల్లో ఒక దేశం భారతదేశం. అలాగే ఫ్రూట్స్లు కూడా ఎక్కువ పండ్లని కూడా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతూ ఉంటుంది. మిల్క్ ప్రొడక్ట్స్ని కూడా ఎగుమతి చేయడం జరుగుతుంది. ఈ రకంగా చాలా రకాల వ్యవసాయ వస్తువులని మనం ఎగుమతి చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఎగుమతులలో వ్యవసాయ రంగం యొక్క వాటా కూడా గుర్తించదగిన స్థాయిలోనే ఉంది అని చెప్పుకోవచ్చు. మోరోవర్, బై ఎక్స్పోర్టింగ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇండియా ఈజ్ గెటింగ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో మనం చూసాం దాదాపుగా 61లో 44% వ్యవసాయ రంగ వస్తువులే ఉన్నాయి. అంటే అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించేటువంటి రంగం వ్యవసాయ రంగమే అని చెప్పుకోవచ్చు. సో ఆ రకంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తూ మరి విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో ఉండేటువంటి లోటుని పూడ్చుకోవడానికి వ్యవసాయ రంగమే మరి తోడ్పడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. A role of agriculture in economic planning and development. Agriculture is the main support for India's transport system and banking system. భారత ఆర్థిక వ్యవస్థలో మిగతా రంగాల అభివృద్ధి కూడా
వ్యవసాయ రంగం ఏ విధంగా తోడ్పడుతుందో, ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులను మరి గ్రామీణ ప్రాంతాల నుంచి వినియోగదారులకి చేరవేయడానికి కావాల్సినటువంటి ఈ రవాణా సౌకర్యాలు చాలా పెద్ద ఎత్తున కావాల్సి ఉంటుంది. సో ఈ రకంగా రవాణా వ్యవస్థ విస్తృతం కావడానికి వ్యవసాయ రంగమే ఇతోధికంగా తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. సో భారీ ఎత్తున వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి ఉత్పత్తులని పండినటువంటి ప్రాంతం నుంచి మార్కెట్లోకి తీసుకుపోవడం జరుగుతుంటుంది, వినియోగదారుల దగ్గరికి చేరవేయడం జరుగుతుంటుంది. వీటన్నిటికీ రవాణా సౌకర్యాలు కావాలి. రవాణా సౌకర్యాల అభివృద్ధికి వ్యవసాయ రంగం ప్రత్యక్షంగా పరోక్షంగా దోహదం చేయడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాంకింగ్ సిస్టమ్, ఇప్పుడు ఉన్నటువంటి మరి వాణిజ్య బ్యాంకులు కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కావచ్చు, చాలా విస్తృతమైనటువంటి సేవలని ఈరోజు గ్రామీణ ప్రాంతంలో అందించడం జరుగుతూ ఉంటుంది. వాటి యొక్క సేవలు విస్తరించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా బ్యాంకింగ్ సెక్టార్ విస్తరణ వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతూ ఉంటే వచ్చినటువంటి ఆదాయాలని దాచుకోవడానికి బ్యాంకులు అవసరం పడుతూ ఉంటాయి, పొదుపు చేయడానికి బ్యాంకులు అవసరం పడుతూ ఉంటాయి. అలాగే వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి పరపతిని అందించడానికి బ్యాంక్ లేదా ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవసరం పడుతూ ఉంటాయి. సో ఈ రకంగా గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం అనేక బ్యాంకులు తమ శాఖలని విస్తరించడం జరిగింది, గ్రామీణ ప్రాంతాలలో స్థాపించడం జరిగింది. తద్వారా గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధికి ఇవి తోడ్పడుతూ ఉన్నాయి. తోడ్పడటమే కాదు, ఈ రంగం యొక్క అభివృద్ధి కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక్కొక్క బ్యాంకు ఇన్ని శాఖలను విస్తరించడం జరిగిందంటే కేవలం వ్యవసాయ రంగమే అని చెప్పుకోవచ్చు. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, అలాగే బ్యాంకింగ్ రంగం కానివ్వండి, అభివృద్ధి అనేది వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే మెయింటైన్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్, దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ సస్టైనబుల్ అండ్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ బోత్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలియడ్ సెక్టర్స్. ఇక్కడ పర్యావరణ పరమైనటువంటి సమతుల్యాన్ని తీసుకురావడం కోసం, బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్, సంతులిత అభివృద్ధిని తీసుకురావడం కోసం, అలాగే కొనసాగించగలిగే అభివృద్ధిని సాధించడం కోసం వ్యవసాయ రంగమే చాలా కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుంది. ముఖ్యంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే భవిష్యత్ తరాల అవసరాలని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ తరాల అవసరాలని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. సో ఉన్నాయి కదా అని చెప్పేసి మనం పర్యావరణాన్ని నాశనం చేస్తూ అత్యధికంగా వినియోగం చేస్తే అది భవిష్యత్ తరాలకి అవి అందుబాటులో లేకుండా పోతూ ఉంటాయి. సో ఆ రకంగా భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత తరాల యొక్క అవసరాలను తీర్చడాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. ఈ రకంగా సంతులిత అభివృద్ధిని సాధించడంలో కీలకమైనటువంటి పాత్ర వ్యవసాయ రంగమే పోషిస్తుంది అని చెప్పుకోవచ్చు. So 10th plan emphasized that agriculture development is central rapid economic development of the. సో ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే 10th ప్లాన్లో వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి అనేదే కేంద్ర చోదక శక్తిగా అభివృద్ధికి లేదా ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది అని 10th ప్లాన్లో స్పష్టం చేయడం జరిగింది. అంటే ఆర్థిక అభివృద్ధిలో వ్యవసాయ రంగం యొక్క పాత్రని మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి మొదలు పెడితే మరి 10th ప్లాన్, ముఖ్యంగా 10th ప్లాన్లో బాగా దీన్ని
డిస్కస్ చేయడం జరిగింది. వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి అనేది మిగతా రంగాల అభివృద్ధికి చోదక శక్తిగా పనిచేస్తూ ఉంటుంది, కేంద్ర స్థానంగా ఉంటుంది. తద్వారా రాపిడ్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉంది అని 10th ప్లాన్ నొక్కి ఒక్కాణించడం జరిగింది. సో ఈ రకంగా వ్యవసాయ రంగం అనేది బహుముఖ కోణంలో ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందనడంలో ఎట్లాంటి సందేహం అవసరం లేదు. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం అనేది మరి చాలా విస్తృతమైనటువంటి సేవలని అందించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటిదాకా చెప్పినటువంటి మరి అత్యధిక మందికి జీవనోపాధిని కల్పిస్తూ, మరి అత్యధికంగా జాతీయ ఆదాయానికి తన వాటాని సమకూరుస్తూ, తర్వాత ఆర్థిక వ్యవస్థలో మార్కెట్ని, ముఖ్యంగా వస్తు కొనుగోలులో డిమాండ్ని ప్రేరేపిస్తూ, మిగతా రంగాలలో తయారైనటువంటి వస్తువులని వినియోగిస్తూ వాటికి డిమాండ్ని సృష్టిస్తూ, అలాగే దేశ అవసరాలకి సరిపడేటువంటి ఆహార భద్రతని కల్పిస్తూ, ఇంకా ఈ సంతులిత అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి పాత్రని మరి భారత వ్యవసాయ రంగం పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం యొక్క పాత్రని విస్మరించలేము. కాబట్టి భారత వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. అందుకోసమే స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామీణ అభివృద్ధిని, వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ అనేక ప్రణాళికల్లో వ్యవసాయ రంగానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తూ వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధికి మరి మన పాలకులు దోహదం చేయడం జరిగింది. సో ఈ రకంగా వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి మరి ప్రజల యొక్క ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది అని భావించి మరి ఇప్పటిదాకా వ్యవసాయ రంగానికి ఆర్థిక వ్యవస్థలో అధిక ప్రాధాన్యతని ప్రభుత్వాలు ఇస్తూ రావడం జరిగింది, ఇక ముందు కూడా ఇస్తూనే ఉంటాయి. సో కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం అనేది చాలా ప్రాధాన్యతను కలిగినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు.